హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కదిరిగేట్లో ఉన్నాము. కదిరిగేట్లో నుంచి గాంధీ బొమ్మకు పోయే రూట్ ఉంది కదా, అక్కడ కొల్లాపురమ్మ గుడి ఉంది. దాని పక్కలో ఒక అవ్వ సద్ద రొట్లు జొన్న రొట్లు చాలా బాగా చేస్తుంది. ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చేసాను నేను కూడా, ఎందుకంటే మామూలుగా ఇక్కడ తీసుకెళ్తుంటాను, మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని వచ్చాను. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా బాగా తింటారు. మీకు కూడా ఒకసారి చూపిద్దామని వచ్చాను, ఎలా తయారు చేస్తారు, దాంట్లోకి ఏమేమి వాడతారని. ఆ అవ్వ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు అది రొట్టి ఎలా తయారు చేస్తారని చూపిస్తాను, చూడండి. ఈ రొట్టి తింటే అంత బాగుంటుంది. ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏంది? వస్తుంది ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి? 60 ఇద్దరే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది నీట్ గా రొట్టి తడుతుంది. మన చపాతి కూడా అంత రౌండ్ రాదు, అంత రౌండ్ గా చేతితో తడుతుంది. మీకు ఇంకోటి చూపిస్తాను రొట్టి ఎట్లా తట్టేది. కొత్తగా చేస్తానే ఉంటారు. చూసారు కదా రొట్టి ఎట్లుందో. మనం చపాతి కర్రతో దిక్కినా కూడా రాదు అంత నీట్ గా చేస్తుంది అవ్వయ్య. చేతిలో ఇట్లా బాల్ మాదిరి చేసుకొని ఇప్పుడు చేతితోనే నడుతుంది, చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వస్తుందో. ఇప్పటి వాళ్ళకి సద్ద రొట్టి జొన్న రొట్టి చేయడం అంటే ఏదో అంటారు. ఇప్పుడు వాళ్ళకి చపాతి రాదు ఇంత నీట్ గా. వస్తేనే అక్కయ్య కాల్చుకుంటూ కూర్చుంటుంది. వీళ్ళ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి. ఆరోగ్యానికి చాలా మంచి సద్ద రొట్టి కానీ జొన్న రొట్టి కానీ. ఇప్పుడు మామూలు ఇక్కడే తీసుకెళ్తాను నేను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ గా. మన చపాతి కూడా తిక్కారు కదా లేడీస్, అంత నీట్గా వచ్చింది ఇది. ఇంకా పెను మీదకి వేస్తారు. చూడండి ఎట్లా కాల్చింది అక్కయ్య. రొట్టి కాల్చడం కూడా బాగా కాలుస్తారు ఫ్రెండ్స్, పచ్చిగా అనేది ఉండదు. సద్ద రొట్టిలోకి శనగిత్తనాలు నూగులు కూడా వేస్తారు వీళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది లెక్క ఎంత నీట్గా వేసింది ఇది. అది కలిపే విధానం కూడా తెలిసింది అలా ఫ్రెండ్స్. కొంతమంది రొట్టి అట్లా వేసేప్పుడు ఇరిగిపోతుంది, కానీ అవ్వయ్య చేస్తే చిన్న క్రాక్ బాగా ఉడికి నీళ్ళు కాగబెట్టి చెట్ల పెట్టి బాగా పిండిలేకి బాగా గెలకాల ముద్ద గెలికినట్టు గెలికి మళ్ళీ మనం దవర్లే పోసుకొని బాగా పిసుకల్ల, అప్పుడు రొట్టి బాగా వస్తుంది. అక్క చెప్పింది కదా, దాని ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఇప్పటి లేడీస్ కి ఎవరికి రాదు, ఆడపిల్లలకి. అవ్వయ్య అప్పుడు మంచి కాబట్టి బాగా దాన్ని చేస్తుంది. చేసే విధానం బట్టి రొట్టి వేసిన తర్వాత అట్లా నీళ్ళతో అంటారు, మళ్ళీ రొట్టి తిప్పేస్తారు. ఈ సద్ద రొట్టి ఇవన్నీ తినకపోవడం వల్లే ఫ్రెండ్స్ ఇప్పుడంతా షుగర్లు బీపీలు వస్తుండేది. ఇట్లాంటివి మనం ఖచ్చితంగా తినాలా. ఇప్పుడుండే యూత్ అని ప్రతి ఒక్కరు ఇవి తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ముందు అయితే ఎవరు తినకపోయినా, ఇప్పుడు అందరూ తింటారు. ఇంతకు ముందు ఎవరు తినకపోయారు, ఇది ఏదో పెద్దోళ్ళే తింటాండ్రి. ఎమకలకి మంచి బలం అంట అవ్వయ్య చెప్తాను మనకి. ఇట్లాంటివి ఖచ్చితంగా తినాల ఫ్రెండ్స్. ఇప్పుడుండే యూత్ ఆ గోపీ రైసులు, పానీపూరీలు, చెత్త తిండి అంత తింటాం, కానీ ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ తినం మనము. ఇవి తినకపోవడం వల్లే ఎమకలు ఇట్లాంటివన్నీ బలంగా లేక యూత్కి కాళ్ళు చేతులు విరగడం, తొందరగా కిందకి పడతానే అట్లాంటివి జరుగుతాయి. ఈ అవ్వయ్య చూడు ఇప్పుడు కూడా ఫుల్ స్టాండర్డ్ మనిషి. రొట్టె అయితే కాల్చడంలో బలి కాలుస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. కర్రీ కూడా కట్టినావా అక్క? కట్టినా. అడ్రస్ వచ్చేసి మన కదిరిగేట్లో నుంచి వస్తే బజార్లో వేకి లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ కొల్లాపురమ్మ గుడి ఉంటుంది, దేవాలయము కనిపిస్తుంది కదా. ఈ గుడి పక్కలోనే రోడ్డు కనిపిస్తుంది. సాయంత్రం 7 నుంచి 9 వరకు, 5 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందంట. ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి సద్ద రొట్లు కానీ జొన్న రొట్లు కానీ. బాగా క్వాలిటీ కూడా బాగుంటుంది. రొట్టి కూడా పెద్దగా ఉంటుంది. మళ్ళీ 20 రూపాయలు 15 రూపాయలు అని చెప్పి చిన్న రొట్టె అనుకోకండి, మన చపాతి కన్నా పెద్దగా ఉంటుంది.
ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అడ్రస్